హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. నేను మీ శాన్వి. టట్టడాయ్ బ్రేకింగ్ న్యూస్, టట్టడాయ్ ఫ్లాష్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును, నిజంగానే అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. అబ్బా, ఆశ దోష అబ్బడం వడ, ఇంత హాట్ న్యూస్ మొత్తాన్ని వెంటనే చెప్పేస్తామా ఏంటి? ముందు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెబుతాం. ఆ తర్వాత ఆ అనాథాశ్రమం గురించి చెబుతాం. ఏమంటారు? మీరేమంటారు? ఎక్కువగా సాగదీయకుండా ప్రొసీడ్ అయిపోమంటారు అంతేగా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవర్ స్టార్తో సినిమాలు తీయడానికి కోట్లకు కోట్లు డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ పవర్ స్టార్ ఏమన్నారు? ఆ డబ్బు వద్దంటే వద్దు, ప్రజాసేవే నాకు ముద్దు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని పెట్టారు. ఎన్నో అవమానాలు భరించారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. త్యాగాల త్యాగరాజు ఆయన. ఎన్ని బాధలు పడితేనేం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన దాన ధర్మాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన మరో గొప్ప పని అనాథాశ్రమాన్ని స్థాపించడం. మొన్నీ మధ్య వరద బాధితుల కోసం 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అప్పుడు ఆయన్ని చాలా మంది ఆపద్ బాంధవుడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ అనాథ రక్షకుడు కూడా అయ్యారు. ఏ ఆధారం లేక, పట్టించుకునేవారు లేక, ఏం చేయాలో అర్థం కాక, దిక్కు ముక్కు లేకుండా ఉన్న వారిని ఆ అనాథాశ్రమంలోకి తీసుకుంటున్నారు. నా అనే వాళ్ళు లేని వారికి నేనున్నానంటూ తన చేతిని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమంలో చేరిన వాళ్ళు ఆనందంతో మురిసిపోతున్నారు. కొంతమంది కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతున్నాయి. కొంతమంది ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు. ఇంకొంతమంది ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేరిన వాళ్ళు ఊరికే ఉండటం లేదు. తమకు తెలిసిన మరికొంతమందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేర్చుతున్నారు. అలాంటి అనాథలందరితో పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం కలకల్లాడుతోంది. ఇంతకీ అనాథాశ్రమం అంటే నిజంగా దిక్కు ముక్కు లేని వాళ్ళని అక్కున చేర్చుకునే అనాథాశ్రమం అనుకున్నారా? కాదండి బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిక్కు ముక్కు లేని రాష్ట్రంగా చేసిన వాళ్ళని దగ్గరికి చేర్చుకొని అనాథాశ్రమం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనే అనాథాశ్రమంగా మార్చేశారు. జగన్ పార్టీలో అనాథల్లా దిక్కు ముక్కు లేకుండా పడి ఉన్న వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చాలా మంది అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వాళ్ళందరూ అధికారం లేని అనాథలుగా మారిపోయారు. సంపాదించింది చాలక ఇంకా సంపాదించే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారి అధికార ఆకలిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమం పుణ్యమా అని జగన్ పార్టీలో ఉన్న అనాథలందరికీ మంచి ఆశ్రమం దొరుకుతోంది. పవన్ కళ్యాణ్ ఇలాగే అలాంటి వారందరికీ ఆశ్రయం ఇస్తూ ఉంటే కొంతకాలానికి పవన్ కళ్యాణ్ పార్టీని జనసేన అనరు, జగన్ సేన అంటారు.